వరంగల్ జిల్లా పార్టీ నాయకుడు బాలమల్లి గారు గత 10-15 రోజుల నుంచి ఇక్కడే ఉండి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వారందరికీ నా తరఫున అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాము. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సభ చాలా అద్భుతంగా ఏర్పాట్లు జరిగాయి. అఫ్కోర్స్ వరంగల్ జిల్లాకు భారీ బహిరంగ సభలు జరిగిన ఘనత వరంగల్ జిల్లాకే ఉంది. గతంలో మహాగర్జన పేరిట 25 లక్షల మంది సభ జరిపిన చరిత్ర కూడా వరంగల్ జిల్లాకే దక్కింది. అందువల్ల వరంగల్ జిల్లా నాయకత్వం మొదటి నుంచి కూడా అద్భుతమైనటువంటి సభలు సమావేశాలు జరిపారు. ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సభలకు వరంగల్ వేదిక అయింది. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు మళ్ళీ వరంగల్లోనే ఈ యొక్క సభ జరపాలని నిర్ణయించడం, మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిల్వర్ జూబ్లీ, ఈ రజతోత్సవానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పాదయాత్ర ప్రజలు ప్రారంభమై దారి మధ్యలో ఉన్నారు. ఎడ్ల బండ్ల మీద కొంతమంది చేరుకున్నారు, ఇంకా కొంతమంది చేరుకుంటా ఉన్నారు. కొంతమంది సైకిల్ యాత్ర మీద బయలుదేరారు. కొంతమంది స్వచ్ఛందంగా తమ సొంత వాహనాల్లో రావడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలనేటువంటి ఒక ఉత్సాహం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజంగా ఒక రకంగా పండుగ లాంటిది. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే ఇవాళ ఇంత అభివృద్ధి మనం చూసేటువంటి వాళ్ళం కాదు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలకు నిలయంగా, వలసలకు నిలయంగా, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతానికి విముక్తి కలిగించి తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరేసినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రజల పక్షాన నిలిచింది కూడా బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ ఏ